Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, సో యువర్ కామెంట్స్ అండ్ మై రిప్లైస్ ఎపిసోడ్ అనేది కంటిన్యూ చేద్దామని. సో లాస్ట్ సండే ఒక ఫస్ట్ ఎపిసోడ్ అనేది రిలీజ్ అయింది. సో ఎపిసోడ్కి వచ్చేసి మంచి రెస్పాండ్ అని వచ్చింది. సో అందుకే ఎపిసోడ్ 2 అనేది రిలీజ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి చాలామంది చాలా రకాలుగా కొన్ని కామెంట్స్ అనేది పెట్టడం జరిగింది. సో అందులోనే వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ వచ్చేసి నేను పికప్ చేయడం జరిగింది. సో ఒక 10 కామెంట్స్ అనేది నేను ఇప్పుడు మీకు వాటికి రిప్లై ఇస్తాను. ఇలా మీ కామెంట్ కూడా పికప్ చేసుకోవాలనుకుంటే మీరు డిపార్ట్మెంట్ గురించి ఒక ఇంట్రెస్టెడ్ లేదా మంచి కామెంట్స్ అయితే అడగండి. సో నేను కామెంట్స్ ఎలా పికప్ చేసుకుంటానంటే ఇంట్రెస్ట్గా ఉండి లేదా రాండమ్గా రిపీట్ అవుతున్న కామెంట్స్ ఉంటే వాటిని నేను పికప్ చేసుకుంటాను. సో ఓకేనా? సో డిపార్ట్మెంట్ గురించి ఇంట్రెస్టెడ్ కామెంట్స్ మాత్రమే అడగండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కానీ ఈ వీడియోని లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఎవరికి అయితే యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ కామెంట్ చూస్తే, హలో అన్న, ఓబీసీ వాళ్ళు యూఆర్ కింద అప్లై చేసుకోవచ్చా? హారిక అడగడం జరిగింది. సో సిస్టర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో పోస్టులు వచ్చేసి ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సపరేట్గా ఉంటుంది. దానితో పాటు యూఆర్కి అనేది సపరేట్గా ఉంటుంది. సో మనం కేటగిరీ అప్లికేషన్లో కేటగిరీ చూజ్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఓబీసీ అని చూజ్ చేశారనుకో, సో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీకు యూఆర్ చూపెడుతుంది, ఓబీసీ చూపెడుతుంది. సో యూఆర్ని ఏమంటారంటే జనరల్ అని అంటారు. సో జనరల్కి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా? అర్థమైంది అనుకుంటాను మీకు. సో ఓబీసీ వాళ్ళకు జనరల్ చూపెడుతుంది, ఓబీసీ వాళ్ళు చూపెడుతుంది. నెక్స్ట్ కామెంట్ చూస్తే, కోవిడ్ బ్యాచ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చా? అండ్ CGPA 10/10 ఉన్నప్పుడు CGPA చూస్తారా లేకపోతే ఏజ్ చూస్తారా బ్రో? నాకు 18+. నెక్స్ట్ ఎపిసోడ్లో వీడియో చేయి బ్రో నా మెసేజ్కి. సో ఈ మెసేజ్ వచ్చేసి కరంతోతు గణేష్ అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు బ్రో. సో ఇప్పుడు కోవిడ్ బ్యాచ్లో చాలామంది 10/10 CGPAతో పాస్ అవుట్ అయినప్పుడు సో పర్సంటేజ్ చూస్తారా, ఏజ్ చూస్తారా అనేది అడగడం జరిగింది. సో బ్రదర్, ఫస్ట్ ప్రైమరీగా వచ్చేసి పర్సంటేజ్ ప్రకారం మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో ఒక పోస్ట్కు ఒక నలుగురు అప్లై చేసినప్పుడు సో దాంట్లో పర్సంటేజ్ హై ఎవరికి ఉంటుందో వాళ్ళకి అనేది ఆ పోస్ట్ ఇస్తారు. ఒకవేళ ఇద్దరు కానీ సేమ్ పర్సంటేజ్ ఉంటే మాత్రం సో అప్పుడు అనేది సెకండరీగా ఏజ్ చూస్తారు, ఓకేనా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పర్సంటేజ్కి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏజ్కి ఇస్తారు. సో ఫస్ట్ మీ పర్సంటేజ్ మ్యాచ్ అయినాక తర్వాత మీకు ఇద్దరిలో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో సో అప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు సెకండ్ ప్రిఫరెన్స్గా ఇచ్చి సో వాళ్ళకి అనేది ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, నేను 2 times అప్లై చేశా కానీ జాబ్ రాలేదు, 10 GPA ఇట్స్ అష్యూ అడగడం జరిగింది. సో తను వచ్చేసి 2 times అనేది తను అప్లై చేయడం జరిగిందట. సో తనకు వచ్చి జాబ్ రాలేదు. సో ఎందుకంటే సో జాబ్ రావడానికి మెయిన్ వచ్చేసి కావాల్సింది పర్సంటేజ్. సో తనకు వచ్చేసి 10/10 GPA ఉంది. సో ఏజ్ పక్కన చేస్తే మాత్రం సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి? సో చాలామంది ఏం చేస్తారంటే యూఆర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఇక్కడనే. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మీరు కూడా 2 times అప్లై చేశారన్నారు కదా. సో దాంట్లో నాకు తెలిసినంత వరకు అయితే మీ అప్లికేషన్లో ప్రిఫరెన్స్ ఇచ్చే దగ్గర కొన్ని మిస్టేక్ చేసి ఉంటారు. సో ప్రిఫరెన్స్లో జాగ్రత్తగా ఇస్తే మాత్రం మనకు అనేది జాబ్ అనేది వచ్చే అవకాశం చాలా ఉంటాయి. సో ప్రిఫరెన్స్లో మిస్టేక్ చేయకుండా ఉంటేనే మాత్రం మనకు జాబ్ అయితే వస్తుంది. మనం ప్రిఫరెన్స్లో మిస్టేక్ చేస్తే మాత్రం జాబ్ అనేది రాదు. నేను ఆల్రెడీ మీకు ప్రూఫ్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. అప్లికేషన్లో ఈ చిన్న మిస్టేక్ చేయకూడదని వీడియో చేశాను. ఈ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ వెళ్ళి వీడియో చూడండి. ఎందుకంటే నేను కూడా 2 times నాకు రాలేదు. 3rd time అప్లై చేసేటప్పుడు నా మిస్టేక్ ఏంటిదో నేను తెలుసుకుని 3rd time కరెక్ట్గా అప్లై చేసినప్పుడు నాకు ఫస్ట్ లిస్ట్లో అనేది నా నేమ్ అనేది రావడం జరిగింది. సో మీరు కూడా అలా అప్లై చేయాలంటే ఫస్ట్ వెళ్ళి వీడియో చూసేయండి. అప్పుడే మీకు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇట్స్ అష్యూ, ఓకే? అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, అన్న అప్లికేషన్లో ఒక స్టేట్కి ఛాన్స్ ఉందా లేకపోతే 2-3 స్టేట్స్కి అప్లై చేయొచ్చా అన్న? సో రవి బొమ్మకంటి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఒక మంచి క్వశ్చన్ అడగడం జరిగింది బ్రో మీరు వచ్చేసి. సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ అప్లికేషన్ కంటే ముందు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో చేసినప్పుడు సో మనం ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి మన పాస్వర్డ్ ఇచ్చేసి అప్లికేషన్ వెళ్ళేటప్పుడు మనం ఒక స్టేట్ని మాత్రమే చూజ్ చేసుకోవాలి బ్రో. ఒక స్టేట్లో ఒక డివిజన్ చూజ్ చేసుకుని ఆ డివిజన్లో ఎన్ని BOs అయినా ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. కానీ 2-3 స్టేట్స్కి అయితే అప్లికేషన్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లికేషన్ అనేది చేసుకోలేము బ్రో. ఇంకో 2 రిజిస్ట్రేషన్ నెంబర్ చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోకండి బ్రో, చాలా ఇబ్బంది అవుతుంది, ఓకేనా?
ఒకటే రిజిస్ట్రేషన్ నెంబర్తోని ఒకటే స్టేట్స్కి ఒకటే డివిజన్లో ఎన్ని బీఓస్ అయినా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. బట్ కానీ మీరు ఒకటే రిజిస్ట్రేషన్ నెంబర్తో 2-3 స్టేట్స్కి అయితే అప్లికేషన్ అయితే చేయలేం బ్రో. ఒకటే స్టేట్స్కి అప్లై చేయగలం. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో నాది మార్క్స్ బ్రో, సిజిపిఏ దగ్గర మార్క్స్ ఎంటర్ చేయాలా లేక పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి చెయ్యాలా చెప్పు బ్రో. సో మంచి క్వశ్చన్ అడగడం జరిగింది బ్రో నారాయణ బ్రో. సో ఇంకా వీటితో పాటు దీనికి రిలేటెడ్గా ఇంకా ఏ క్వశ్చన్ ఉంటుందంటే, బ్రదర్ పాయింట్స్ ఎంటర్ చేయాలా లేకపోతే పర్సంటేజ్ ఎంటర్ చేయాలని ఇలా కూడా కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. సో నేను వీడియోలో ఇప్పుడు క్లారిఫై చెప్తాను చూసుకోండి. సో బ్రదర్ వచ్చేసి ఇది పర్సంటేజ్ బేస్ ప్రకారం కాబట్టి మీరు మీ మార్క్స్ని పర్సంటేజ్లో మీరే క్యాలిక్యులేషన్ చేసుకొని మీ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. పర్సంటేజ్ అని ఉంటుంది. సో కాబట్టి పర్సంటేజ్ అని ఇవ్వండి. సో దానితో పాటు ఈ పాయింట్స్ కానీ గ్రేడ్స్ ఉన్న వాళ్ళు పాయింట్స్ ఇవ్వండి మీరు. ఓకేనా. మీ సబ్జెక్ట్కి ఇచ్చేటప్పుడు అక్కడ మీరు పాయింట్స్ అని ఇవ్వండి. ఓకేనా. గ్రేడ్స్ అని ఇచ్చినా ఏం పర్వాలేదు, పాయింట్స్ ఉన్నా ఏం పర్వాలేదు. సో మీరు పాయింట్స్ అని చూసి తీసుకుంటే పాయింట్స్ అని ఇవ్వండి. సో మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరే ఇవ్వకండి. ఓకేనా. పాయింట్స్ ఉన్న వాళ్ళు. సో ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, అన్న మిజోరాం డివిజన్కి అప్లై చెయ్యొచ్చా, యానం రాజేష్. సో బ్రదర్ నార్త్ ఈస్ట్లో మిజోరాంకి అప్లై చేయాలంటే మనం తెలుగు వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి కాబట్టి సో మిజోరాంకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మిజో. సో మనం అక్కడ అయితే అప్లికేషన్ అనేది చేయరాదు బ్రో. మీరు చేస్తే అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది కానీ మీరు వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిపోతారు. సో మీరు అక్కడ అప్లికేషన్ అనేది చేయకండి. సో నార్త్ ఈస్ట్లో 6 స్టేట్స్ ఉంటాయి. ఆ 6 స్టేట్స్లో మిజోరాం, త్రిపుర ఈ 2 తప్ప మిగతా 4 స్టేట్స్కి అయితే మనం అప్లికేషన్ చేసుకోగలం తెలంగాణ వాళ్ళు. ఈ మిజోరాంకి మిజో లాంగ్వేజ్, త్రిపురకు వచ్చేసి సంథింగ్ వేరే లాంగ్వేజ్ ఉంది. సో ఈ 2 స్టేట్స్ తప్ప మిగతా 4 స్టేట్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా లోకల్ లాంగ్వేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ లోకల్ లాంగ్వేజ్ గురించి ఒక వీడియో చేశాను మన ఛానల్లో. సో అది కూడా అప్లోడ్ చేశాను. వెళ్ళి మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ వీడియో చూస్తే మాత్రం లోకల్ లాంగ్వేజ్ గురించి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైపోతుంది. సరేనా. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, హౌ మెనీ టైమ్స్ ఐ కామెంటెడ్ టు యూ, నో రిప్లై, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకో, ఓపెన్ 10th వాళ్ళు అప్లై చేయొచ్చా అని అడిగి ఈసారి రిప్లై ఇవ్వకుంటే. సో పవిత్ర మహేష్ అనేది అడగడం జరిగింది. సో పవిత్ర మహేష్. సో సరే బ్రో మీ కామెంట్స్ ఏమని అడిగారంటే, ఈ బ్రదర్ వచ్చేసి ఓపెన్ 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అడిగారట. సో బ్రదర్ నోటిఫికేషన్లో మొన్న వచ్చిన నోటిఫికేషన్లో తను వచ్చేసి జస్ట్ ఎస్ఎస్సి రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి క్వాలిఫై అయ్యి, సో మీ యొక్క లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లాంగ్వేజెస్ సబ్జెక్ట్. సో ఎస్ఎస్సి మార్క్ షీట్లో మీ దగ్గర వచ్చేసి మ్యాథమెటిక్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే మీరు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీరు ఏ స్టేట్స్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్స్కి వచ్చేసి మీకు లోకల్ లాంగ్వేజ్ మీ ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఉండాలని మాత్రమే చెప్పారు. బట్ మీరు ఓపెన్ 10th, రెగ్యులర్ 10th అని అలాంటి ఏమైతే అక్కడ మెన్షన్ చేయలేదు. సో ఓపెన్ 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర వచ్చేసి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పక్కా ఉండాలి. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, మై బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే టీజీలో సేమ్ అదర్ స్టేట్స్లో కూడా పెన్షన్ ఇవ్వాలా, షేక్ నాగా సైదా అడగడం జరిగింది. సో బ్రదర్ వచ్చేసి ఒక్కొక్క స్టేట్స్లో ఒక్కొక్క వర్క్ అనేది ఉంటుంది. సో మన తెలంగాణలో వచ్చేసి పెన్షన్తో పాటు అకౌంట్స్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు బీపీఎం వచ్చేసి. సో ప్రజెంట్ నేను చేస్తుంది వచ్చేసి మధ్యప్రదేశ్లో వచ్చేసి ఎలాంటి పెన్షన్ అయితే ఉండదు. సో ఇక్కడ పెన్షన్ వచ్చేసి వాళ్ళ యొక్క అదర్ బ్యాంక్లో అనేది వాళ్ళ యొక్క అంటే ఎస్బీఐ లాంటిది అలా వేరే బ్యాంక్స్లో అనేది వాళ్ళకు స్టేట్స్ గవర్నమెంట్ అనేది పెన్షన్ ఇస్తుంది. బట్ మన దగ్గర తెలంగాణలో వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ మన పోస్ట్ ఆఫీస్కి వాళ్ళ అకౌంట్లో వేస్తుంది కాబట్టి సో పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అనేది పెన్షన్ ఇస్తారు. కానీ సో ఇక్కడ నేను వర్క్ చేస్తున్న మధ్యప్రదేశ్లో అయితే పెన్షన్ అయితే పోస్ట్ ఆఫీస్లో లేదు ఫ్రెండ్. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ అకౌంట్స్ కానీ సంథింగ్ మనీ విత్డ్రాల్ కానీ మనీ డిపాజిట్ కానీ పాలసీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి వర్క్ అయితే మాత్రమే ఉంది. సో తెలంగాణలో ఉన్నట్టు మాత్రం పెన్షన్ అయితే వేరే స్టేట్లో లేదు ఫ్రెండ్స్. నేను వర్క్ చేస్తున్న మధ్యప్రదేశ్లో అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో మనం వేరే స్టేట్స్కి అప్లై చేశాక మన స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ఎన్ మల్లేష్. సో బ్రదర్ మనం వచ్చేసి ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ చేసుకోవాలంటే సో మనం చేస్తున్న ఆ స్టేట్లో 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, సర్వీస్ ఉంటేనే మాత్రం మనం ట్రాన్స్ఫర్ పోర్టల్లో అప్లికేషన్ అయితే చేసుకోగలం. సో 1 year సర్వీస్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ పోర్టల్లో ఎన్నిసార్లు అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్కి వచ్చేసి మెయిన్స్కి వచ్చేసి 2 times ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, గర్ల్స్కి వచ్చేసి 3 times అవ్వచ్చు. సో ఇది ట్రాన్స్ఫర్కు సంబంధించింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో నుంచి ఇంపార్టెంట్ అనిపించిన కామెంట్స్ వచ్చేసి. సో ఇప్పుడు అడిగిన ప్రతి ఒక్క కామెంట్ నాకు ఇంపార్టెంట్ అనిపించి కొంచెం ర్యాండమ్గా రిపీటెడ్ అవుతున్న కామెంట్స్ ఇవి వచ్చేసి. సో నేను అన్నిటికీ వచ్చేసి నాకు తెలిసినంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో ఏమైనా మిస్టేక్స్ చెప్పుకుంటే సారీ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఇంకా మీకు మంచి డౌట్స్ ఏమైనా డిపార్ట్మెంట్ గురించి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మంచి అంటే మీకు కంటెంట్ ఉన్న డౌట్స్ మాత్రమే అడగండి ఫ్రెండ్స్. సో డిపార్ట్మెంట్ గురించి కానీ
యూస్ఫుల్ అయ్యే డౌట్స్ మాత్రమే అడగండి. సో ఇలాంటి నేను సెలెక్షన్ అవుతానా లేదా అలాంటి డౌట్స్ అయితే అడగకండి, ఓకేనా. సో ఎందుకంటే ఆ డౌట్స్కి మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉంటే మీరు మన పర్సనల్గా మన టెలిగ్రామ్ లేదా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వేసి మెసేజ్ చేస్తే అక్కడ మీకు వచ్చేసి పక్కా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే, ఓకేనా. ఇందులో వచ్చేసి మీకు డిపార్ట్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి. మీరు తప్పగా ఇంపార్టెంట్ లేదా ర్యాండమ్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ ఉంటే నేను దాన్ని పికప్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పగా రిప్లై ఇస్తాను. సో ఇవి నాకు ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ అనిపించిన కామెంట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. ఇంకా ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్గా తెలియాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.